శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం అండి అజయ్ గారు. గురుదేవ, ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే భార్యలు చేసే పనులు చూసి. అమ్మాయిలు కూడా భయపడుతున్నారు భర్తలు చేసే పనులు చూసి. జాతకంలో ఏ గ్రహ ప్రభావం చేత ఇలా చంపటం వరకు వెళ్తున్నారు? అమ్మాయిలు ఏం భయపడట్లేదు, అబ్బాయిలే భయపడుతున్నారు. ఇప్పుడు పోసుకుంటున్నారు అనమాట అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అని. వరుసలో ఆ మధ్యకాలంలో నేను బస్సులో వెళ్తుంటే నా పక్కన ఒక అతను కూర్చున్నాడు, పెద్ద ఆయన. చూసి అబ్బాయిలు పోసుకుంటున్నారండి, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈరోజు ఒకరిని చంపేసింది, మామగారిని కూడా లేపేసింది, అత్త మామల్ని ఇద్దరిని కోసేసింది భర్తతో సహా అని న్యూస్ చదివి. అదే అప్పట్లో వరుసలో కదా, అప్పుడు మగాళ్ళని భర్తలను చంపేయడమే అటాక్. ఎక్కడైనా టార్గెట్ భర్త, పోషించేవాడిని చంపేస్తున్నారు. అక్కడ ప్రియుడితో కలిసి వాడు 2 రోజులు కూడా ఉండేవాడు. ఈ శరీర వ్యామోహం తీరిపోయిన తర్వాత వాడు పోతాడు వాడు. మరి అలాంటి దీంట్లో ఏమిట్రా అంటే మనకి కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల మనం చెప్పచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి మనకి పాపగ్రహాలతో కలిసిన తర్వాత సప్తమాధిపతి దుష్ట స్థానాల్లో ఉన్న, అలాగే కళత్ర కారకుడు మంచి అనుకూలమైన ప్రదేశాల్లో లేకుండా క్రూర గ్రహాలతో కలిసిన, ఇలా రకరకాల టెక్నికల్ కాంబినేషన్స్ ఉంటాయి. శని, రాహువు, కుజుడు, తర్వాత రవి, వీళ్ళందరూ కూడా కొంచెం కేతువు, వీళ్ళంతా కూడా క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. ఇప్పుడు అష్టమ కేతువు నడుస్తున్నాడు ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి. అష్టమ కేతువు నడుస్తున్నప్పుడు మకర రాశి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎవరికి మనశ్శాంతి లేదు, అండ్ ఎక్కువ మంది బలైపోతున్నారు ఇలాంటి కేసుల్లో. కేతు వచ్చినప్పుడు చంపేస్తుంది అనమాట. అది స్త్రీ మూలకంగా చూడండి. మళ్ళీ ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు లోయ మీదకు తోసేసాడు ఆ ప్రియుడు అమ్మాయి కలిసి కట్టుకున్న భర్తని, ఇంకా పెళ్ళి అవుతున్న భర్తని, ఎంగేజ్మెంట్ అయిన భర్తని. వాడికి శుక్రుడు డౌన్ అయిపోయాడు. శుక్రుడు రాహుతో కలవడము, శుక్రుడు కేతువుతో కలవడము, చెడ్డ స్థానాల్లో ఉండడము, దీనివల్ల అది అష్టమ స్థితిగతుడై ఉండడము, భార్య మూలకంగా కలవడం, మరణం అనేది రాసి ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు ఆడవాళ్ళ వల్లే మనం తరచూ, నేను వృషభ రాశి వాళ్ళకి జాగ్రత్త నాయన, ఈ యొక్క శుక్రుడు ఆడవాళ్ళ వల్లే పైకి వస్తారు, ఆడవాళ్ళ వల్లే డౌన్ఫాల్ ఉంటుంది వృషభ రాశి కన్నా. ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సెలెక్ట్ అయినటువంటి ఉదయకృష్ణారెడ్డి ఒక స్త్రీ వల్లనే, అతందే తప్పులు అనుకో కానీ ఉద్యోగం పోగొట్టుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. అది తర్వాత విషయం, ఎవరిది ఏంటి అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్. ముందైతే ఇదైంది కదా. తర్వాత సెకండ్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, జూబ్లీహిల్స్ సిఐ, మనం చూసాం యూట్యూబ్లో వార్తలు అన్నీ కూడా. ఒక అమ్మాయి వల్ల తను సస్పెండ్ అవ్వడం, తులరాశి తను. మరి దీనికి అధిపతి శుక్రుడే, ఈయనకి తులరాశికి అధిపతి. అలాగే అతను ఉదయకృష్ణారెడ్డికి అధిపతి శుక్రుడే, వృషభ రాశి. మరి ఏంటి కారణం? శుక్రుడు దేనితో కలిసాడంటే కేతుతో కలిసాడా, లేకపోతే దాన్ని బట్టి ఉంటుంది. ఏ ఏ గ్రహా అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభేకాదశస్థల ఫలాభ్యాప్త్యర్థం అని ఉంటుంది. అని ఫలన పూజ ఫలన ఇచ్చేస్తున్నాం అని అంటాం. అంటే ఏ ఏ గ్రహాలైతే అరిష్టస్థానగతా, అరిష్ట స్థానాల్లో ఉన్నాయో, తేషాం గ్రహాణం, ఆయా గ్రహాలు శుభ ఏకాదశ స్థాన, శుభమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి రావాలి. కాబట్టి ఈ పూజ చేస్తూనే ఉన్నాం. పూజ అంటే ఏళ్ళు పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు, ఏదో జాతకాలు మార్చేసేవాళ్ళలాగా. పూజ చేసేటప్పుడు ఎంతో వినయ విధేయతలు ఉండాలి, కస్టమర్కి మేలు చేయాలనే ప్రేమ ఉండాలి గురువుకి. ఇది ఆడు చేయించుకునేవాడు, ఆడు అలాగే ఉన్నాడు, ఎంతమంది పంతులు తీసుకొస్తున్నారండి అంటాడు వాడు. వీళ్ళేమో మంత్రం రాకుండా అలంకారం చేసే పంతులు. అసలు ఆ కట్టుడు చూస్తే మహాపండితులు వచ్చి చేసేస్తున్నారు. అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి లెవెల్లో హోమం చేసేస్తున్నట్టు బిల్డప్లు. మళ్ళీ ఎలాగంటే డైరెక్ట్ మామూలు ఏదో హోమగుండం పెట్టారు, నెయ్యి వేస్తున్నారు, దీనికి మంత్రాలు చదువుతున్నారు. దానికి ఏదో జనమేజయ మహర్షి, విశ్వామిత్ర మహర్షి హోమాలు చేస్తున్నట్టు బిల్డప్లు ఏళ్ళు. ఇలా తయారైపోయింది వ్యవస్థ అంతా కూడా కలియుగంలో. కాబట్టి ఇలాంటి పూజల వల్ల ఏం ఉపయోగం ఉండదు. దీనికి ఏమిటి అని అంటే మనకి జగద్గురువులు యొక్క రచనలు చదవాలి. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళంతా
సో దీని నుంచి మనకి ఇది వస్తుంది అనమాట. కాబట్టి నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి దీని అంతటికీ ఈ గ్రహ సంపుటి వాళ్ళు జగద్గురువుల యొక్క రచనలు చేసినప్పుడు జగద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి ఈ కామ సంబంధమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోయి చంపడాలు ఇవన్నీ మానేసి మంచిగా అవుతారు. అంతేగాని హోమాలు చేయడం, పూజలు చేయడం వీటి వల్ల ఏమీ కాదు. అది వీళ్ళు పరమాత్మని వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడికి ఏదో కుంకుమ పసుపు వేసేస్తే వచ్చేస్తాడా? ధర్మకార్యాలు చేయాలి, ఐడియాలజీ నీ యొక్క స్పిరిట్ని ఎవేకెన్ చేయాలి. ఇది జగద్గురువులు మాత్రమే చేస్తారు నాయన.